హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని కడకట్ల ప్రాంతంలో ఉన్నాం. కడకట్ల ప్రాంతంలో ఇక్కడ 2018 సంవత్సరంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా, విద్యార్థులకి అలాగే చిన్నపిల్లలకి సైతం అందుబాటులో ఉండేలాగా ఒక మంచి ప్రమాణాలతో కూడిన ఒక స్విమ్మింగ్ పూల్, ఈత కొలను నిర్మించాలని తలపెట్టారు అప్పటి శాసనసభ్యులు, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. అయితే దాదాపుగా 90-95% వరకు పనులు మొత్తం పూర్తయ్యాయని చెప్పాలి. దాదాపు ఓన్లీ ఒక పెయింటింగ్, చిన్నపాటి ఎలక్ట్రికల్ వర్కులు మినహా పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్‌తో సహా పూర్తయిన ఈ పనులను తర్వాత వచ్చిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతోటి ఆగిపోయిన పరిస్థితి. అందరికీ మంచి జరిగే ఇలాంటి పనులు కూడా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు, ఇక్కడ పాలకులు ఎందుకు దృష్టి పెట్టలేదో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇంత మంచి ఏర్పాటు దాదాపుగా అరెకరం పైగా వైశాల్యం, ఇది చాలా కమర్షియల్ ఏరియాలోని స్థలం కూడా. ఇది ఇక్కడ చాలా కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం. దాదాపుగా 1,33,00,000 రూపాయలతోటి ఇక్కడ అంచనా నిధులతోటి పూర్తిస్థాయి నిర్మాణాలు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. ఈ ఈత కొలను చాలా ఉపయోగం అనే చెప్పాలి. ఇప్పట్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ మన పట్టణాల్లోని చిన్న తరహా పట్టణాల్లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ అయితే మనకి ఎక్కడికి కానరావు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవడం కూడా సామాన్యులకి అయ్యే పని కూడా కాదు. అలాంటిది అందరికీ సామాన్య విద్యార్థులకు సైతం శారీరక దారిద్ర్యం అవ్వచ్చు, ఏదైనా నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు ఈత మాత్రం ఖచ్చితంగా రావాలనేది ప్రామాణికం. అలాంటి ఈత కొలను కూడా ఇక్కడ పాలకులు నిర్లక్ష్యం చేయడంతోటి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, మద్యపానం, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నిటి మీరు పక్కన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అసాంఘిక కార్యకలాపాలకు అయితే ఇది నెలవుగా మారింది. ఇక్కడ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్స్ కోసం, ఏదైనా రెస్ట్ రూమ్స్ కోసం ఏర్పాటు చేసిన వాటిలో గేదెలను పెంచుతున్న పరిస్థితి. ఇన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించిన తర్వాత కూడా పూర్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పటికైనా కేవలం నిధులు మంజూరైతే 10 రోజుల వ్యవధిలో దీన్ని పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం కూడా చేయొచ్చు. ఇది పాలకుల దృష్టికి వెళ్ళలేదా అంటే ప్రతిసారి మీడియా అవ్వచ్చు, వివిధ వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాం. మరి ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అనేది మాత్రం వారే చెప్పాలి. అందరికీ ఉపయోగపడే ఇలాంటి పనులైనా చేసి మరోసారి ఎలక్షన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులు ఎవరైనా. అలాంటిది ఇలాంటి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా మరింత వారికే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, దీని వెనుకున్న కారణాలు ఏంటనేది తెలియరాలేదు. దాదాపుగా ఇక్కడ ఇంత స్థలంలో కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి మెయింటెనెన్స్ లేక పశువులను పెంచుతున్న పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. వెనకాల ఈత కొలను కూడా పూర్తి స్థాయిలో ఈత కొలను కూడా పూర్తయింది. అలాంటి ఈత కొలను కూడా వీళ్ళు నిర్మించడంలో మళ్ళీ కొద్ది స్థాయి శ్రద్ధ చూపిస్తే ఇది పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తుందనేది మీరు కూడా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి దానిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే రానున్న ఎలక్షన్ నోటిఫికేషన్ లోపైన దీనికి నిధులు మంజూరు చేయించగలిగితే అందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి చేస్తారని మనము కోరుకున్నాం. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. తాడేపల్లిగూడెం స్థానిక 32వ వార్డులో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణ సుందరీకరణలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది. 1,35,00,000 రూపాయలు స్విమ్మింగ్ పూల్ కోసం ఆ రోజు కేటాయిస్తే దాదాపు 80% పనులు పూర్తయ్యి మిగిలిన 20% పనులు కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి చేయకపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఆ 20% పనులు ఉన్నాయో ఆ 20% పనులకి కాంట్రాక్టర్కి ఈ రోజు కూడా నిధులు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ గ్రాంట్ మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఎంతో సుందరీకరణ ద్వారా ఈ ప్రాంతానికి ఆదరణ లభిస్తుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు కానీ, ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ రోజున ఈ ప్రాంతం అయితే చాలా మంచిదని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రోజునే మేము 80% పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన 20% పనులు కూడా ఈ రోజు వరకు పూర్తి కాకపోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తే చుట్టూ మొక్కలతో పశువుల పాకలాగా మారి అసాంఘిక కార్యక్రమాలు అవి జరగడం చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం,
మీరు దీని మీద వెంటనే సత్వరమే చర్యలు తీసుకుని ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరీకరణ కింద చేసి అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు గత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఆ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయో వాటిని పునఃసమీక్షించి వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రణాళికని రచించి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మా వలవల బాబ్జీ గారు ఎంతో ప్రణాళికాబద్ధంగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ తాడేపల్లిగూడెం పట్టణం కోసం ఏదో ఒక మంచి సుందరీకరణటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. వారిద్దరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్కే సిటీ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.